చిత్తూరు మండలం మోతిగూడెంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక NITUC కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని చిత్తూరు ఆసుపత్రి సూపరింటెండెంట్ కోటిరెడ్డి ప్రారంభించారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. గ్రామ యువకులు, ఏపీ జవాన్ కో ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాన ఆవశ్యకత అందరికీ తెలిసిందే అని, రానున్న రోజుల్లో చిత్తూరు ఏజెన్సీలో మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తామని సూపరింటెండెంట్ కోటిరెడ్డి చెప్పారు. ఏరియాస్ రంపచోడవరం సహకారంతో ఈరోజు క్యాంపు అరేంజ్ చేయడం. దీనికి ఏపీ జన్గా ఎంప్లాయీస్ కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, CSC పనులు కానీ, లోకల్ ప్రాథమిక ఆరోగ్య స్టాఫ్ కానీ వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఈ క్యాంపు అరేంజ్ చేయడం జరిగింది. అందువల్ల చాలా సంతోషం. ఈ ఇంటీరియర్ ప్లేస్లో ఇంతమందిని మోటివేట్ చేసి బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా ఉపయోగం. ప్లస్ ఈ బ్లడ్ డొనేషన్ వల్ల మేము చాలా చేసి రిఫర్ చేస్తున్నాం. ఆ బ్లడ్ డొనేషన్ అయితే బ్యాగ్స్ మేము టెస్ట్ చేయించి చిత్తూరులో మాకు ఉండే వనరులతో ఆపరేషన్ చేస్తున్నాం. ఆ ఆపరేషన్ ఒకసారి బ్లడ్ లేకపోవడం వల్ల మేము భద్రాచలం కానీ రంపచోడవరం పనిచేయాల్సి వస్తుంది. దానివల్ల ఇటువంటి క్యాంపులు కానీ మీరు అరేంజ్ చేయడం వల్ల మేము ఇక్కడే ఆపరేషన్ చేయడానికి, మన దగ్గర ఆల్ స్పెషాలిటీస్ ఉన్నారు కాబట్టి మనం ఆపరేషన్ చేయడానికి ఈ బ్లడ్ ఉపయోగించి చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది ఇక్కడ పూర్ ట్రైబ్స్ కాబట్టి వాళ్ళ సోషియో ఎకనామిక్ కండిషన్ కూడా, ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయినా కూడా బ్లడ్ ట్రాన్స్ఫర్ కోసం మనం పంపించడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దానివల్ల మేము కూడా ఈ వచ్చే బ్లడ్ని వాళ్ళకి ఉపయోగించి మేము వాళ్ళకి డెత్ కాకుండా సేవ్ చేసే అవకాశం ఉంది. ముందు కూడా ఇటువంటి క్యాంపులు 1 నెల, 2 నెలలకు, 3 నెలలకు ఒకసారి కన్నా ఇటువంటి ఇంటర్ ప్లేస్ ఇటువంటి మినిమం 3 months తర్వాత మళ్ళీ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మా దగ్గర కూడా బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఉంది. మీరు ఎవరన్నా వాలంటీర్గా వచ్చి మేము కూడా తీసుకొని దాన్ని టెస్ట్ చేయించి